నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నీస్ వైబ్స్. ఈరోజు నేను చేసిన మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే జీరా రైస్, చికెన్ కర్రీ, ఇంకా కీమా. ఎట్లా చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ అయితే కీమా చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఆగనియాలి. ఎంత మంచిగా ఆగితే అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ. నెక్స్ట్ కొంచెం కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకుని కీమా వేసుకోవాలి. వాటర్ మొత్తం గట్టిగా వండుకొని వేసుకోవాలి. తర్వాత వాటర్ అలానే వస్తుంది ఉడుకుతుంటే. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి వదిలేసాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటికి రావాలి. అప్పుడు దాంట్లో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. కూరకు మొత్తం సరిపోయేంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తాయి బయటికి. సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానికి సరిపోయేంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు కీమా ఉడుకుతుంటుంది. పక్క దాని మీద పెట్టేసి ఇప్పుడు చికెన్ అయితే పొయ్యి మీద వేసుకుందాము. చికెన్ అయితే నేను ఎప్పుడు అటుకలు ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది, మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా అవుతుంది కూర. సో ఇదంతా మంచిగా వేడి అయిన తర్వాత దాంట్లో నూనె వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ ఇవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే లోపల మనం కీమా ఓపెన్ చేసుకుని చూద్దాము. చూడండి మంచిగా ఉడికింది. దాంట్లో ఉన్న వాటర్ కూడా మంచిగా పోతుంది. ఇప్పుడు దీనికి సరిపోయేంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది. మేమైతే కారం ఎక్కువనే తింటామని చెప్పి కొంచెం ఎక్కువనే వేసిన. కారం అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. పక్కనున్న ఉల్లిగడ్డలు చూద్దాం ఒకసారి. మంచిగా ఫ్రై అవుతున్నాయి, ఇంకా కొంచెం కావాలి. ఉల్లిగడ్డ మంచిగా కాలిన తర్వాత నేను ఆల్రెడీ ముందే కడిగి పెట్టుకున్న చికెన్ 1 kg చికెన్ తీసుకున్నాను నేను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సేపు మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత కీమా చూద్దాము. చూడండి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం దాంట్లో. ఒకసారి కలుపుకొని వదిలేసేయాలి. చికెన్ కూడా మంచిగా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1 kg చికెన్ కాబట్టి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం ఎల్లిగడ్డ వేస్తే కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పి మా అమ్మ అన్నదనమాట. నాకు అసలు ఈ వంటకాలన్నీ రావు, కానీ మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఈ వాటర్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటే గ్రేవీ మంచిగా తిక్కుగా వస్తుంది అన్నమాట. మూత పెట్టుకొని వదిలేసి నెక్స్ట్ కీమా చూద్దాము. చూడండి ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్ చూద్దాము. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఇదే వాటర్లో కారం వేసుకోవాలి. దీంట్లో కూడా నేను కారం ఎక్కువనే వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కీమా వేద్దాం. మంచి ఉడికి మీద దీంట్లో కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఇంకా అయిపోయినట్టే మన కీమా దించేసుకోవచ్చు. చికెన్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఓన్లీ ముక్కలు మునిగేంత వరకు కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. దాంట్లోనే ఉడికిపోతాయి మంచిగా పీసెస్. చికెన్ ఉడుకుతుంటుంది. నెక్స్ట్ మనం జీరా రైస్ వేసుకుందాము. ఒక బగోన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఇంకా ఇట్లా ఓన్లీ మధ్యలోకి చీరుకోవాలన్నమాట పచ్చిమిర్చి. అది వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కల్లునకు ఇవన్నీ వేసుకోవాలి. అవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కావాలి.
నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి గడ్డ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దానిలో కొంచెం సాల్ట్, ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి సరిపోయేంత వాటర్ వేసుకొని వాటర్ బాగా మసలాలి. ఒక్కసారి కలుపుకుందాం. నెక్స్ట్ చికెన్ చూడండి, మంచిగా ఉడికింది. ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టే ఇంకా చికెన్. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 minutes అట్లా వదిలేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. జీరా రైస్ కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం క్రష్ చేసుకొని జీలకర్ర వేసుకోవాలి. మంచిగా మసిలితే స్మెల్ కూడా బాగా వస్తుంది. తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని అంత ఒకసారి కలుపుకొని వదిలేసేయాలి. ఒక చికెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అన్నం కూడా ఉడుకుతుంది మంచిగా. మూత పెట్టుకొని వదిలేసేయాలి. ఇప్పుడు రెడీ అనమాట మన కర్రీస్. మా చెల్లె వాళ్ళు అయితే తినమంటే హోంవర్క్ రాసుకుంటుంది ఇక్కడ. మా సిల్కీ గారు కూడా వెయిట్ చేస్తుండే ఎప్పుడు పెడతారని చెప్పేసి. సిల్కీ కూడా వెయిట్ చేస్తూ ఉంది, అమ్మ ఇంత మంచి స్మెల్ వస్తుంది అసలు పెడతలేరు అని చెప్పి. తర్వాత అన్నీ దించుకొని పెట్టేసుకుందాము. చికెన్ కర్రీ, ఇంకా కీమా, వేడి అన్నం, జీరా రైస్ వేసుకొని దాంట్లో కొంచెం కీమా వేసుకొని ఫస్ట్ నేను మా చెల్ల వాళ్ళకే ఇస్తాను ఎప్పుడైనా. బాగుందా ఫ్రూటీ? సిల్కీ అని కూడా వేసేసిన, మంచిగా తినేసింది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.